ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 24 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పేస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ గురువారం ఏప్రిల్ 10న సాయంత్రం 7:30 గంటలకు ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. అయితే ఈ రెండు జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి ఒక దాంట్లో ఓటమి పాలై 6 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ జట్టుకు ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 10ట్లో 5 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. 4ట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 3ట్లో విజయం సాధించిన వెళుతుంది కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓటమి పాలై 6 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్స్కి ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 10ట్లో 5ట్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. 4ట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. 3ట్లో విజయం సాధించిన రన్నర్ ద్వారా వెళ్తుంది కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో 31 సార్లు తలపడ్డాయి. అందులో ఆర్సీబీ జట్టు 19 సార్లు విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తెలియలేదు. అలాగే ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. అందులో ఆర్సీబీ జట్టు 7 సార్లు విజయం సాధిస్తే ఢిల్లీ జట్టు 4 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఎటూ తేలలేదు. అలాగే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకైతే స్వర్గధామంగా ఉంటుంది. అయితే జీటీవీఎస్ ఆర్సీబీ మ్యాచ్ సమయం బౌలర్లకు కూడా కొద్దిగా సహాయం అందుతుంది. పిచ్ స్పిన్నర్లకు కూడా కొంతవరకు సహాయం అందవచ్చు. అయితే పేసర్లు మాత్రం ముందుగా 2 నుంచి 3 ఓవర్లకు అనుకూలించే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా స్వింగ్ బౌలర్లకు. అయితే ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్టేడియంలలో ఒకటి. అయితే ఈ మ్యాచ్లో మంచు ఒక ప్రధాన అంశం కాకపోవచ్చు. అయితే ఈ వేదికలో సాధారణంగా చేజింగ్ సులభంగా ఉంటుంది. అయితే టాస్ పెద్ద పాత్ర పోషించకపోవచ్చు. కానీ గెలిచిన జట్టు ఇప్పటికీ ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతుంది.